అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా అల్లర్లకు పాల్పడ్డ మూకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ వాహిని హిందూ ధార్మిక సంఘాలు ఆదిలాబాద్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ లో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నెల 14న జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల ర్యాలీని భగ్నం చేసేందుకు కొన్ని అల్లరి మూకలు దళిత, గిరిజన యువకులపై అకారణంగా దాడి చేశాయని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 17న ఆదిలాబాద్ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. దళిత, బహుజన, గిరిజన సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, వ్యాపారులు, దుకాణ సముదాయాల యజమానులు ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శివాజీ జెండా పట్టుకొని అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నటువంటి దళితులను అవమానించినటువంటి కారణంగా వారిపైన ఈ రోజు వరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి కారణంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘ క్షేత్రాలు, దళిత క్షేత్రాలు, ఆదివాసీ క్షేత్రాలు అన్నీ కలిసి రేపటి వరకు ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ కనుక తీసుకోకపోతే మా యొక్క క్షేత్రాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇట్టి బంద్ పిలుపుకు అన్ని క్షేత్రాలు సహకరిస్తున్నాయి. ఒకవేళ వారిపైన అట్రాసిటీ కేసు కనుక నమోదు చేయకపోతే రేపు ఆదిలాబాద్లో బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇట్టి బంద్కు అన్ని వ్యాపార వర్గాలు, అన్ని క్షేత్రాలు సహకరించవలసిందిగా కోరుతుంది. శివాజీ జెండా పట్టుకొని అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నటువంటి దళితులను అవమానించినటువంటి కారణంగా వారిపైన ఈ రోజు